అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీకి ఎంతో అండగా ఉంటాడని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు శ్రీనివాసరెడ్డి బ్రదర్ కి అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మాకు పార్టీ అనేది కాదు, మాకు ఎంతో రిలేషన్షిప్, బంధువర్గం కూడా ఉంది. కానీ లాస్ట్ ఎలక్షన్ లో రాలేకపోయినాడు కొన్ని కారణాల వల్ల. ఈ రోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆ ప్రజలకి అండగా ఉంటుంది. ఏ సందర్భంలోనూ ఏ విషయంలోనూ కూడా మంచి పొజిషన్ వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. నేను అండగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ లో చేపట్టడం జరిగింది. దీపం పథకం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, తల్లికి వందనం అనే అయితేనేమి, మన మహిళలకు బస్సు ఫ్రీ అయితేనేమి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే కోర్టులో వారానికి ఒకరు పార్టీలో చేరడం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. తల్లికి వందనం కార్యక్రమం పెట్టినప్పుడు నేను ఎందుకు పెట్టాను, చాలా ఖర్చుతో కూడిన పని అనుకున్నాం. నేను గడప గడప తిరిగేటప్పుడు మనకు స్వతంత్రం వచ్చి చాలా ఏళ్ళైనా కూడా ఎంత బీద స్థితిలో ఉన్నారో మన ప్రజలు అని తెలుసుకొని అప్పుడు అర్థమైంది మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఎందుకు పెట్టాడా అని. ఎందుకంటే విద్యా వైద్యం అనేది మనకు చాలా ముఖ్యం. విద్యా వైద్యం ఉంటే మన ఊరు బాగుంటే, మన రాష్ట్రం బాగుంటే, మన దేశం బాగుంటుంది. కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఇప్పటికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కోడూరులో చేయడం జరుగుతుంది. ఇంకా పార్టీ పటిష్టమవుతుంది. ఈ రోజు మా బ్రదర్ శ్రీనివాసరెడ్డి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరఫున నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో గెలిపించడం జరిగింది. మన రైల్వే కూటమిలో మన ప్రజలకు నేను ఎంత రుణపడి ఉంటానంటే జన్మలో నా రుణము తీర్చుకున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి వాళ్ళ జనసేన పార్టీని గెలిపించినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇంకో మరోసారి ఈ చేరికలు, ఈ ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ కూటమి తప్పితే కోడూరు, ఎన్డీఏ కూటమి తప్పితే కోడూరులో ఎవరికి టికెట్ ఇచ్చినా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా విజయం సాధిస్తారని, చేస్తారని ప్రజలు ఆ విధంగా ఆ ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏ సమస్య వచ్చినా తప్పకుండా అందరికీ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.